సో కరెంటు తగ్గింది, మోటార్లు కాలుతున్నాయి, రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు. అది కేవలం ప్రచారం మాత్రం. ప్రాక్టికల్గా చూస్తే అవసరం లేదు అంతగా, ఏమి ఇబ్బందులు లేవు. చెయ్యొచ్చింది రాష్ట్రానికి కరువు వచ్చింది. ఏదన్నా కరువు అనే పరిస్థితి అచానక్ రాదు. కరువు ఒకటే రోజుల్లో వస్తుంది. 6 నెలల నుంచి వర్షాలు లేవు, అది గ్రహించుకోవాలి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. కక్ష రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది నాకు తెలిసిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా. కక్ష రాజకీయాలు ఇంకా మొదలు కాదు. మీరు ఇట్లా మాట్లాడుతారు, వాళ్ళేమో సారే రావాలంటున్నారే, తెలంగాణ ప్రజల్లోనే కారే రావాలంటున్నారని వాళ్ళు చెప్తుర్రు. 6 నెలల్లోనే అంత బయటపడ్డది కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, 6 నెలలు కూడా కాలే. కేసీఆర్ గారు అప్పుడు ప్రజలలోనే ఉన్న ముఖ్యమంత్రి కదా 10 సంవత్సరాలు. మరి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఒకసారి బయటికి వచ్చింది లేదు, ఒకరిని కలిసింది లేదు. ఈరోజు ప్రతి మనిషిని కలుస్తుండంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 2 పిల్లర్స్ కుంగితే దాని గురించే చర్చ జరిగారు. రాష్ట్ర ప్రజలు గాలికి వదిలేసారు. పంటలు ఎండుతుంటే కూడా పట్టించుకోవాలి. ఇవాళ డ్యామ్ నింపితే కూలిపోయే పరిస్థితిలో ఉంది. మరి అక్కడ ప్రతినిధి బృందం వచ్చి కూడా ఆగస్టు 15 లోపు చేయకపోతే రిజైన్ చేసి నా జేబులో పెట్టుకున్నాను హరీష్ రావు అంటున్నారు. మరి చేస్తారా ఆగస్టు 15లో? తప్పకుండా ఆయన ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని ప్రమాణం చేసి చెప్తాను.